బులెటిన్ లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం రాగల 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. చెన్నైకి 800 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం తీరంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏపీలోని అన్ని ఓడరేవులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని వైజాగ్ నుండి మా ప్రతినిధి జార్జ్, అలాగే కాకినాడ నుంచి శంకర్ అందిస్తారు. ఫస్ట్ జార్జ్, మీరు చెప్పండి, అసలు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండం తుపానుగా మారే ప్రభావం కనిపిస్తుంది అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏదైతే ఉందో మరికొద్ది గంటల్లో అది తుఫానుగా మారనుంది. ఈ తుఫాను ప్రభావానికి మొత్తం తీరం వెంబడి కూడా దాని ప్రభావం చూపుతుందని మనం స్పష్టంగా చూడవచ్చు. ఒక్కసారి మనం విశాఖలోని బీచ్ వద్ద ఉన్నాం. బీచ్ వద్ద ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. అలాగే తీరం వెంబడి గాలులు కూడా విపరీతంగా పెరిగినాయి. తీరం వెంబడి గాలులు కూడా 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్న పరిస్థితి. అలాగే సముద్రపు అలలు కూడా ఏదైతే ఇన్కాయిస్ అయితేనేమి కానీ ఆర్టీజీఎస్ వాతావరణ అధికారులు చెప్పినట్లుగా 3 నుంచి 6 సెంటీమీటర్లు ఎగసిపడతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా అలలు ఉధృతులు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పడంతో మత్స్యకారులందరూ కూడా తీరానికి చేరుకోవడం జరిగింది. ఇక ఈ తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లోనే ఇది తుఫానుగా మారనుంది. అనంతరం ఇది తీవ్ర తుఫానుగా మారి క్రమంగా బలహీనపడి అనంతరం తుఫానుగా ఈ నెల 17న కాకినాడ మరియు ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. మరొక వైపు ఇది కోస్తా తీరం వైపే ఇది ఎక్కువగా దూసుకురావడం జరుగుతుంది. దీనితో అటు కాకినాడ ఇటు ఒంగోలు మధ్య తీరం దాటుతుందన్న క్రమంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. కేవలం ఇటు తీరం దాటే ప్రాంతాలే కాకుండా ఇటు కోస్తాంధ్ర అంతటా పలు ఉత్తరాంధ్రతో పాటు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ తుఫాను ప్రభావం అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు నెల్లూరు వరకు ఏదైతే ఈ తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే పెనుగాలులతో ఈ తీవ్ర వాయుగుండం అనేది ప్రభావం చూపుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వాయుగుండానికి సంబంధించి ఇది తుఫానుగా మారిన తర్వాత గాలుల వేగం అనేది 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే విద్యుత్తు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే కచ్చా ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అలాగే రేకుల ఇళ్ళు కూడా ఇవన్నీ కూడా ధ్వంసం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరొక వైపు రైతులు కూడా తక్షణమే ఏదైతే ఇప్పుడు పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి ఇది ఈరోజు సాయంత్రం నుంచి వర్షాలు కూడా అత్యధికంగా అంటే దీని ప్రభావం ఈరోజు సాయంత్రం నుంచి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. వర్షాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు పంటలన్నింటిని కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచించినట్లు భద్రపరచుకోవడమా లేదంటే వాటిని తొందరగా అమ్మేయడం అనేది చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. మరొక వైపు తీర ప్రాంత ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే విశాఖ జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవడం జరిగింది. మత్స్యకారులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సముద్రంలో ఎవరు మత్స్యకారులు లేరని కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అలాగే 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా కృష్ణా జిల్లా పంపించనున్నారు. ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. మరొక వైపు కోస్ట్ గార్డు కూడా రంగంలోకి దిగడం జరిగింది. కోస్ట్ గార్డులు కూడా ఈ తుఫాను నేపథ్యంలో సహాయక రక్షణ సేవలు అందించేందుకు ఒక నౌకను కూడా సిద్ధం చేయడం జరిగింది. అమాయ్ అనే నౌక కూడా రక్షణ సేవ విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంచడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు అనేవి కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో దూసుకురావడం జరుగుతుంది. ఇది చెన్నైకు 800 కిలోమీటర్ల దూరంను అలాగే మచిలీపట్నానికి 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అంటే ఈ తుఫాన్ అనేది
అనేది తీరానికి అత్యంత సమీపంగా దూసుకురావడం జరుగుతుంది. మరికొద్ది గంటల్లోనే ఇది తుఫానుగా మారనుంది. తుఫానుగా మారిన తర్వాత దీని వేగం మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. తుఫానుగా మారిన తర్వాత వేగంగా అది కోస్తా తీరం వైపు తీసుకురానుంది. అంటే ఇది 17వ తేదీ నాటికి అంటే తీవ్ర తుఫానుగా మారిన తరువాత అంటే రాగల 36 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారుతుంది. తీవ్ర తుఫానుగా మారిన తర్వాత సముద్రపు అలలు కూడా ఉధృతంగా ఎక్కువగా ఎగసిపడే అవకాశం ఉంది. దీనితో సముద్రంలో ఎవరైతే ఉన్నారో తీర ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. ఇప్పటికే దీని ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది తీర ప్రాంతాల్లో అయితేనేమి కానీ అటు గాలుల వేగం అనేది అత్యధికంగా వీయడం జరుగుతుంది. జార్జ్ మీరు లైన్లో ఉండండి. అలాగే కాకినాడ నుంచి కూడా మనకి తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుందనేసి రిపోర్ట్ ఇవ్వడానికి మన ప్రతినిధి శంకర్ లైన్లో ఉన్నారు. శంకర్ మీరు చెప్పండి, ఒకవేళ రాగల 12 గంటల్లో ఈ తుఫాను తీవ్రత దాచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ తుఫాను కనుక వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? పెతాయి ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సమయంలో తీవ్రమైనటువంటి అలజడి అనివార్యమైనటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా అనేక తుఫాన్లు తూర్పుగోదావరి జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఇప్పటికే ప్రైవేటు వర్గాల అంచనా ప్రకారంగా యానాం కాకినాడ మధ్యలో అమలాపురం ప్రాంతానికి సమీపంలో ఈ తుఫాను తీరం దాటేటువంటి అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే 1996 నవంబర్ 6వ తారీఖున వచ్చినటువంటి ఒక పెను ప్రళయాన్ని మరోసారి సృష్టిస్తుందా అనేటువంటి భయాందోళన అందరిలో వ్యక్తమవుతుంది. అప్పట్లో ఒక తీవ్రమైనటువంటి తుఫాను వచ్చింది. దాని కారణంగా అనేక రకాలైనటువంటి నష్టం సంభవించింది. ఆ నష్టం తాలూకా ప్రభావాన్ని ఇప్పటికీ ఈ ప్రాంతంలో ప్రజలు చవి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి పెతాయ్ పెను తుఫానుగా మారిన తర్వాత తీవ్ర స్థాయిలో విరుచుకుపడేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం మాత్రం తుఫానుకు ముందు ప్రశాంతతని తలపిస్తోంది. అలలు ఓ మాదిరి తీవ్రతను తలపిస్తున్నాయి. కొంచెం సాధారణ స్థాయి కంటే కొంచెం ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర వాతావరణంలో అయితే వర్షం కానీ ఇతర మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదు. పూర్తిగా మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తుఫానుకు ముందున్నటువంటి ప్రశాంతత తుఫానుగా మారి ఆ తర్వాత పెను తుఫాను తీవ్రత రూపం దాల్చిన తర్వాత ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేటువంటి భయాందోళన అందరిలో వ్యక్తమవుతుంది. ఒకవైపు అన్నదాతలు, మరొకవైపు మత్స్యకారులు, తీర ప్రాంత వాసులందరూ కూడా తీవ్రంగా అల్లాడిపోతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి 16 మండలాలకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని మండలాల వాసులను కూడా ఇప్పటికే పూర్తిగా సన్నద్ధం చేశారు. తీవ్ర తుఫాను విరుచుకుపడితే అన్ని రకాల ప్రయత్నాలు చేయడానికి తగ్గట్టుగా ఉన్నామని యంత్రాంగం చెబుతుంది. ఇప్పటికే అమలాపురం, పెద్దాపురం, కాకినాడ కలెక్టరేట్ సహా అన్ని రెవెన్యూ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగానికి పూర్తిగా సెలవులు రద్దు చేశారు. మొత్తం పూర్తిగా తుఫాను సహాయక చర్యల్లోనే ఉండాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి ముప్పు వచ్చినప్పటికీ కూడా తట్టుకోవడానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో సహాయక చర్యల్ని, సహాయక ఏర్పాట్లని ఆయా ప్రభావిత మండలాలకు తరలిస్తున్నారు. రేషన్ సరుకులు, కిరోసిన్ సహా ఇతర అన్ని రకాల సహాయ సామాగ్రిని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా తుఫాను విరుచుకుపడేటువంటి సమయంలో తీవ్ర అలజడి రేకెత్తించేటువంటి అవకాశం ఉంది. అనేక రకాల తుఫాన్ల అనుభవాల నేపథ్యంలో ఇటీవల తిత్లీ తుఫాను కూడా తీవ్రంగా విరుచుకుపడినటువంటి తరుణంలో ఈసారి పెతాయ్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేటువంటి భయాందోళన అందరిలోనూ కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ సమాయత్తం చేస్తుంది. తీవ్ర తుఫాను విరుచుకుపడేటువంటి సమయంలో అలలు భారీగా ఎగిసిపడేటువంటి అవకాశం ఉంది. గాలులు సుమారుగా 110 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి అవకాశం ఉందని అంచనాలు ఇస్తున్నాయి. అదే జరిగితే కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటలకు అపారమైనటువంటి నష్టం సంభవించేటువంటి ప్రమాదం ఉంది. దీంతో కొబ్బరి తోటల సమీపంలో నివసించే వాళ్ళు కూడా అన్ని రకాలుగాను జాగ్రత్తలు తీసుకోవాలని, కొబ్బరి చెట్లకు సమీపంలో ఉండేటువంటి పరిస్థితి వద్దనేటువంటి అంచనాలు, హెచ్చరికలు కూడా వస్తున్నాయి. మొత్తంగా పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
ఇతర నష్టాలు జరగకుండా నష్టాన్ని తగ్గించేదానికి తగ్గట్టుగా యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. రియల్ టైం గవర్నెన్స్ ఇస్తున్నటువంటి ఆదేశాలు తగ్గట్టుగా అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. వాటిని అనుసరించి సహాయక చర్యలు తగ్గట్టుగా సన్నద్ధమవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ఇప్పటికే రంగంలో దింపారు. అవసరమైతే ఇతర నేవీ సహా అన్ని రకాల సహాయక బృందాలని సహకారం తీసుకుని ఈ తుఫాన్ నుంచి గట్టెక్కడం తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నట్టు యంత్రాంగం చెబుతుంది. మొత్తంగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో తొండంగి నుంచి సకినేటిపల్లి వరకు అన్ని మండలాల యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి తరుణంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయి సహాయక చర్యలకి సన్నద్ధమే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మరోవైపు కాకినాడ, ఉప్పాడ బీచ్ ఇప్పటికే కోతకు గురవుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.